ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పాను. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడంట. ఏమి హృదయాలరా మీ అరే, ఆ గుండెలా బండలరా, జాలేదురా మీ గుండెల్లో. మీరందరూ ఏం చేయాలరా? అవసరమైతే అట్లాంటి నా దగ్గరికి తీసుకొచ్చి, ప్రభా పాపం వీడు తినలేకపోతున్నాడయ్యా, వీడన్నీ ఒక చేత్తోనే చేసుకుంటున్నాడయ్యా, ఈ చెయ్యి ఎండిపోయిందయ్యా, స్వస్థపరచయ్యా, నీకు తీసుకురావాలి కదరా నా దగ్గరికి, నేను బాగు చేస్తానంటే అడ్డుపడుతున్నారు మీ గుండెలు అంటరా. అరే, విశ్రాంతి దినం రోజు మీ ఎద్దు గుంటలో పడితే తీసుకోరంటరా, మీ గాడిద గుంటలో పడితే తీసుకోరంటరా. మీ ఎద్దుకి గాడిదకి విశ్రాంతి దినాలు అడ్డురావు. పాపం ఈ దీనుడికి ఇంత సాయం చేయడానికి విశ్రాంతి దిన ఆచారం అడ్డొచ్చిందంటారా. దౌర్భాగ్యులారా, దౌర్భాగ్యులారా. అవి గుండెలా బండలరా. ఎవడ్రా మిమ్మల్ని భక్తులంది? ఎవడ్రా మిమ్మల్ని దేవుని సంబంధులంది? ఎక్కడ్రా మీ దగ్గర దేవుని హృదయం ఉంది? ఏదిరా మీ దగ్గర? జాలేదిరా, దయేదిరా, కనికరం ఏదిరా, మంచితనం ఏదిరా, ప్రేమ ఏదిరా? ఎవడ్రా మిమ్మల్ని భక్తులంది? భక్తులు రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తారా మీరు? ప్రార్థన వింటాడ్రా మీ ప్రార్థన దేవుడు? రోజు 2 సార్లు స్నానాలు చేస్తారంటారా? స్నానాలు మీ పరిశుద్ధతను ఆమోదిస్తాడా దేవుడు? మీ హృదయాన్ని ఒప్పుకుంటాడా? మీ హృదయం కపటంతో, కాఠిన్యంతో, దుర్మార్గంతో నిండి ఉందిరా. పైకి ఎంత రుద్ది 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 రోజుకి 20 సార్లు పోస్తే మాత్రం ఏం లాభం రా? లోపల గుండెలా మురికి బాగోలేదురా బాబో. ఆ మీ మురికి గుండె చూసే దేవునికి ఉమ్మేయాలనిపిస్తుంది, అసఖ్యం పడుతుంది. నా దేవుడు ఒప్పుకోడు బిడ్డలారా. నా దేవునికి హృదయం కనికరంతో నిండిన గుండె కావాలి, ప్రేమతో నిండిన హృదయం కావాలి, జాలితో నిండిన హృదయం కావాలి, దయతో నిండిన హృదయం కావాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అన్నాడు. కనికరం తీర్పును మించి అతిశయపడిద్ది అన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ భాగం తీస్తారు, కానీ దేవుడికి ఇష్టమైన న్యాయము, కనికరము, విశ్వాసము విసర్జించారు అన్నాడు యేసయ్య వాళ్ళని గద్దించేటప్పుడు మత్తయి సువార్తలో. నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే ఆ బాధ దేవుడు మీకు అనుమతించిందని స్వీకరించి మారుమనసు పొందండి. నిజంగా దేవుని కోసం బతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసమే కాదమ్మా. దేవుడు మనల్ని బట్టి సంతోషపడేది కనికరాన్ని బట్టి కూడా. నీ దగ్గర కనికరం చూశాడు అనుకో, నా బిడ్డకి ఎంత దయ, ఎంత జాలి, ఎంత కనికరం. నా మనసే నా బిడ్డది, దాటిపోదు, క్షమించిద్ది, క్షమిస్తాడు, కరిగిపోతాడు. అన్నా ఇట్లా అన్నా అంటే అవునా అని వెంటనే బెండైపోతాడు. కనికరం, జాలి, ప్రేమ నా మనసే. చకా 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 దాటుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే తోపక్కన గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకంటే పోయాడా? ఆగిపోయాడు. ఆగిపోయాడండి. కఠినంగా దాటిపోలేదు నా యేసయ్య. అడిగారయ్యా, ఎవరు ఈ జనం ఏంది గుంపులు గుంపులు పోతున్నారు ఏందని అడిగాడు. కళ్ళు కనపడవుగా. ఒకడు చెప్పాడు, నజరేయుడగు యేసు నీ ముందుగానే పోయాడురా బాబు, నజరేయుడగు యేసు, దావీదు కుమారుడైన యేసు వెళ్ళాడా? ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నానయ్యా. అయ్యా ఎంత దూరం వెళ్ళాడు? నా కేక్ అందుతాడా? అందడ్రా బాబు, దూరం వెళ్ళాడు, ఇంతసేపు ఏం చేస్తున్నా మరి? కాదయ్యా కాదయ్యా, ఆయన లేకపోతే ఇంకా నాకు లైఫ్ లేదయ్యా, ఆయన కోసమే నేను బతుకుతున్నాను. వేసాడు ఎర్రి కేక. కొంతమంది అంటారు దగ్గరికి వచ్చి, దరిద్రులు, కఠిన హృదయాలు, ఆడేదోటి కేకలేసి మొత్తుకుంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించని. వీళ్ళు వచ్చాడు, రాయ్ నోరుమై, ఏంటి గోలా, నీ కేకలకు అందళ్లే, నీ అరుపులకు అందళ్లే, ఆపై చెవులు వినలేకపోతున్నావు, ఏంది నీ గోలా, ఏంది నీ గోలా అన్నారు వీళ్ళు. ఈ దరిద్రులు చేయాల్సింది ఏందండి? దరిద్రులు ఆడు కాదు కేక వేయాల్సింది, వీళ్ళు వేయాలి కేక. పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏసయ్యా ఏసయ్యా, ఇదిగో గుడ్డోడయ్యా, ఇదిగో బలహీనుడయ్యా, అయ్యా కొద్దిగా ఆగయ్యా, అయ్యా అయ్యా మేము తెస్తాం ఆగయ్యా అని ఆ పోయేవాడిని ఆపి నేను తీసుకొని వెళ్ళాలా.
కానీ పాప ఆయన పోతుంటే వీళ్ళు కేకలు వేస్తుంటే ఈ కేకలను ఆపుతున్నారు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు మళ్ళీ భక్తులు, ఈ భక్తులు మళ్ళీ వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు పెద్ద పెద్ద భక్తులు. కేకలను ఆపడానికి ప్రయత్నం చేస్తే వాడేం చేశాడు తెలుసా? ఇంకా పెద్ద కేకేశాడు. వీళ్ళు ఆపే కొద్ది ఎక్కువ చేశాడు. ఆగాడు అక్కడ. వీళ్ళు ఇతను ఆపడానికి ట్రై చేస్తే వీని కేక యేసును ఆపింది అక్కడ. వెళ్ళలేకపోయాడు, ఆగిపోయాడు. అతన్ని నా ఎద్దుకు తీసుకొని రండి అన్నాడు. వస్తే కళ్ళు బాగు చేసి పంపించాడు. నా యేసయ్య మనసు అది. కష్టమైనా నష్టమైనా, కాస్త ఇబ్బంది అయినా, కాస్త చాకిరైనా దేవుడు మెచ్చే పనులు చేసే బుద్ధి మనకు ఉండాలి. అందులో కనికరం ఒకటి. పరిచర్య చేయాలన్నా, సేవ చేయాలన్నా ఏముండాలి? ఒకటి, విశ్వాసముతో నిండి ఉండాలి. రెండవదే ఏముండాలి? అబ్బాయి చెప్పు, నోరు తెరు, బుడ్డోడా చెప్పు, ఏముండాలి? పెద్దగా చెప్పు. అది 2. మూడవది, ఇంకో చోట కోపడ్డాడు. మొత్తం 3 చోట్ల ఇవి ఒకటి చెప్పి ప్రార్థన చేసేస్తా. ఇప్పుడు నేను చెప్పింది విని వదిలేస్తారా, లేకపోతే సాధన చేస్తారా? సాధన చేయకపోతే సట్టుపండ్లే మీ బతుకులు. వాడుకోడు దేవుడు. నేను చెప్పింది విని దిద్దుకొని మారు మనసు పొంది సరి చేసుకుంటే తప్పకుండా ఆయన కృప మీ మీదకి వచ్చింది, నా మీదకి వచ్చింది. మనం బ్యాలెన్స్ అవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది ఎప్పుడో పూట చేస్తారు, ఎవరికో ఒకళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేస్తారు. చేసి పద్దాకలు అదే చెబుతుంటారు. అమావాస్య నాడు అట్లు పెట్టాను, పున్నమి నాడు పూర్ణాలు పెట్టాను. ఎవడన్నా దొరక నీకు అయ్యే ముచ్చట్లు అదే సోది చెబుతూ ఉంటారు. అరే అమావాస్య నాడు ఎవరికి అట్లు పెట్టో, పున్నమి నాడు పూర్ణాలు పెట్టి, ఇప్పుడు మధ్యలో సంగతి ఏంటంటే ఇప్పుడు మన వల్ల కాదులే అంటారు. ఎందుకు? ఎప్పుడెప్పుడో కాదు. నువ్వు బతికున్నంత వరకు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినంత వరకు నువ్వు చేయగలిగింది చెయ్యాలి. నువ్వు చేయగలిగింది చేయాలి, నువ్వు ఇయ్యగలిగింది ఇవ్వాలి, నువ్వు ఆదరించగలిగింది ఆదరించాలి. కనికరంతో. నేను కూడా దేవుడిని అదే వేడుకుంటున్నాను. కనికరముతో నన్ను నింపు, ప్రేమతో నన్ను నింపు, దయతో నన్ను నింపు. మీరు కూడా అడగండి, దిద్దుకోండి. శత్రువుని కూడా ఒక వాడి దీన స్థితిలో ఉంటే కనికరము గల దృష్టితో చూడండి. మూడవది చూడు, అదే మార్కు సువార్త. ఈ 3 మార్కు సువార్తలోనే ఉన్నాయి. 11వ అధ్యాయం తీసుకో. 12వ వచనం చదువు. అక్కడ నుంచి కిందికి చదువు నాయనా. మరునాడు వారు బేతనయ్య నుండి వెళ్ళుచుండగా, వినండి బాబు, వినండి, అందరూ వినండి. ఆయన ఆకులుగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిది. ఏమన్నాడు? ఇంకా ఇక నుంచి ఎన్నటికి, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినో తినకుందురు గాక అనేది కోపపడి చెప్పాడా, కోపం లేకుండా చెప్పాడా? ఆకలైంది, నడుస్తా త్రోవ పక్కన చూశాడు. ఆకులు, పెద్ద పెద్ద ఆకులు కలిగి ఉన్న అంజూరపు చెట్టు కనపడింది. ఈ మాత్రం ఆకులు ఉన్నాయంటే కాయలు ఉంటాయిలని పోయాడు చెట్టు దగ్గరికి. చెట్టు చుట్టూ తిరిగాడు, ఒక్క కాయ కనపడలేదు. సో కాయ లేనప్పుడు ఆకులు ఉండకూడదు కదా. ఇదేందిరా ఒక కాయ లేకుండా ఇంత ఆకులు కలిగి ఉంది అని చూసి కోపం వచ్చింది. కోపం వచ్చి అన్నాడు, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అన్నాడు. అంతేనండి. మరునాడు వచ్చేసరికి వేళ్లతో సహా ఎండిపోయింది ఆ చెట్టు. కోపంతో ఉంటాడా, సాఫ్ట్గానే ఉంటాడా? జస్ట్ చెట్టు చుట్టూ తిరిగి ఆయనకి ఏ ఫీలింగ్ లేకుండా ఇక మీదట నీ పండ్లు ఎవరో తినకుందురుగాక అని ఉంటాడా?
1, 2, 3 సార్లు తిరిగి చూశాడు, దాన్ని అబ్జర్వ్ చేశాడు. ఏం లేదు, పక్కకు వచ్చి దానికి వెళ్ళి ఏయ్, ఇక మీదట నీ పండ్లు ఎన్నటికి ఎవడు తినకుందురుగాక అన్నాడు. కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? అది వేషధారణ చూపిస్తుంది. కాయ లేనప్పుడు ఆకులు కూడా ఉండొద్దు. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తినైనా చెట్టునైనా ఒప్పుకోడు దేవుడు. అకాలమా, అంజూరు పండ్ల కాలం కాదా, కాయలు ఉండవా, అట్లయితే ఆకులు కూడా ఉండకూడదు. అది ఆ చెట్టు రీజన్. కానీ ఇది కాయలు లేకుండా ఆకులు చూపిస్తుంది. అంటే వేషం, కపటపు నడత, యథార్థత లేని దాన్ని దేవుడు ఒప్పుకోడు. యథార్థత లేమిని ఒప్పుకోడండి. నువ్వు మంచి అయినా చెడ్డైనా సరే ఉన్నది ఉన్నట్టు జన్యునికి యథార్థంగా ఉండు. అంతేగాని ఒక రకంగా ఉండి ఇంకొక రకంగా చూపించవాకు. కొంతమంది ఉంటారు, మేలు పొందుతారు, బయటికి పోయి చెడ్డ ప్రచారాలు చేస్తారు. మేలు పొందుతారు, మన దగ్గర ఉపకారం పొందుతారు, బయటికి పోయి మన మీద చెడ్డ ప్రచారాలు చేస్తారు. మళ్ళీ మనం కనపడగానే వందనాలు అన్నయ్య, వందనాలు వా నాన్నయ్య, ప్రార్థన చేస్తాను అన్నయ్య నీకోసం అంటారు. వీడు మళ్ళీ బయటికి పోయి చెడ్డ ప్రచారాలు చేస్తుంటాడు. మళ్ళీ మనం కనపడగానే వందనాలు అన్నయ్య, ప్రార్థన చేస్తున్నాను నీకోసం అంటాడు. నాటకాలు, యథార్థతలేమి. నచ్చలేదా నీకు? నచ్చనట్టే ఉండో. నచ్చానైతే ఐక్యం కలిగి ఉండో. అంతేగాని నేను కనపడ్డప్పుడు షో చేస్తా, మేలు పొందుతా, మళ్ళీ పక్కకు పోయి కపటపు నడతలు ఎందుకో, పక్కకు పోయి తప్పుడు ప్రచారాలు ఎందుకు, మళ్ళీ నేను కనపడగానే వందనాలు ఎందుకో. వేషం అంటే వేషాలు నచ్చవు దేవుడికి. ఒక్కొక్కటి బుద్ధి ఎట్లా ఉంటుంది? పొందుతాడా, మేలు పొందుతాడా, ఉపయోగం పొందుతాడా? అరే నేను మేలు పొందాను కదా, కాస్త నేను ఉపకారం పొందాను కదా, పట్టెడు అన్నం తిన్నాను కదా, ఆశ్రయం పొందాను కదా, నేను ఎలా చెప్పాలి, అవతల చెడ్డగా ఎట్లా చెప్పాలని మనసు ఉండదు వీడికి. చెప్పేస్తాడు. అట్టంటి వాళ్ళని కూడా చాలామందిని చూశాను నేను. మేలు పొంది కీడు ప్రచారాలు చేసిన వాళ్ళని. అయినా నా తత్వం నేనేం మార్చుకోను. ఆడి బుద్ధి ఆడు మార్చుకున్నప్పుడు నా బుద్ధి నేను ఎందుకు మార్చుకుంటాను? మేలు పొంది కూడా కీడు చేసే బుద్ధి ఆడి బుద్ధి అయితే, కీడు చేసే ఆ దరిద్రుడికి కూడా మళ్ళీ మేలు చేసే బుద్ధి నా బుద్ధి. నా దేవుడు నాకు నేర్పిన బుద్ధి. అలా ఉండాలని నేను ఫిక్స్ అయ్యా. ఈరోజు మీకు చెప్తున్నాను, యథార్థత లేని వ్యక్తుల్ని కూడా దేవుడు ఇష్టపడ్డాడు.